హాయ్ హలో వెల్కమ్ టు పండిడ ఫ్యామిలీ రోజులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది పానకం, అలాగే శనబడి వడపప్పు. ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే వరిపిండిని అయితే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు నైటు నానబోసుకొని అదే బియ్యం నానబోసుకొని పొద్దున్నే మిక్సీ ఆడేసుకొని జల్లించుకుని అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో పిండి ఉన్నది అది తీసుకుని ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను. నాది ఇది కుందు బెల్లమే, కరిగిపోతుంది అనమాట. ఇలా యాడ్ చేసేసుకుని కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు కూడా ఇలా ఫాలో అవ్వి ఇలా చేసుకోండి. అందరూ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది శనబడి. ఇలా సర్వ్ చేసుకుని దేవుడి కాడ పెట్టేసుకుందాము. ఈ శ్రీరామనవమి రోజున మనం ఏది చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఈ పానకాన్ని అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం 2 గ్లాసులన్నర వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే 1 గ్లాస్ వేసాను, 2వ గ్లాస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక అర గ్లాసు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం ముందుగా బెల్లం కూరు తురుముకోవాలి. ఇలా తురుముకొని ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిరియాలు అలాగే యాలక్కాయలు కొద్దిగానే తీసుకున్నానండి. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా దంచేసుకోవాలన్నమాట. మనకి రోల్ ఉంటుంది కదా, ఆ రోల్లో దంచేసుకుంటే మనకి నలిగిపోతుంది చక్కగా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దంచేసుకొని నలిగిన తర్వాత మరొక ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ముందుగా బెల్లం ఉంది కదా, కూర పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా వాటర్ అయితే కొలుచుకున్నాం కదా, ఈ బెల్లం మిశ్రమాన్ని అందులోకి వేసేసుకోవాలి. వాటర్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి మనం ముందుగా దంచుకున్న మిరియాల పొడి ఉంది కదా, అది కూడా వేసేయాలి. ఇలా వేసేసి మనం బెల్లం అవన్నీ కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా బాగా చేత్తో కలిపేసుకుంటే బెల్లం అనేది మనకు కరిగిపోయి మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. చూసారా మరి ఈ పానకాన్ని శనబడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వడపప్పు ఏముంది, కడిగేసి 2-3 సార్లు అలా నైవేద్యం పెట్టేయడమేనండి. ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.